ఏలూరు జిల్లా దెందులూరులో అక్రమ కేసుల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి పేర్ని నానిపై ఏలూరు 3 టౌన్ పిఎస్ లో అక్రమ కేసు నమోదు చేశారు. ఈ నెల 22న అబ్బయ్య చౌదరికి అండగా ఏలూరుకు వచ్చిన మాజీ మంత్రి పేర్ని నాని దెందులూరులో ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు చేసిన అరాచకాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దెందులూరులో చింతమనేని అరాచకాలను బయట పెట్టడంతో పేర్ని నానిని టార్గెట్ చేశారు టీడీపీ నేతలు. పచ్చ నేతల ఫిర్యాదుతో పేర్ని నానిపై అక్రమ కేసు నమోదు చేశారు. దెందులూరులో జరుగుతున్న అరాచకాలను ప్రజలకు తెలియచెప్పడమే తప్పుగా కేసు నమోదు చేశారు పోలీసులు. పేర్ని నానిపై అక్రమ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. లైవ్ లో పోతురాజు. మహేశ్వరి, ప్రధానంగా చూసుకునే కనుక ఈ నెల 21వ తారీఖున కూడా ఏదైతే దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొండలరావుపాలెంలో కూడా ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉన్నారో అబ్బయ్య చౌదరికి సంబంధించి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి పామాయిల్ గెలలకు వస్తుండే కూడా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం ఎవరైతే ఉన్నారో చింతమనేనికి సంబంధించినటువంటి అనుచరులు కూడా టీడీపీ నేతలు కూడా రెచ్చిపోయి దౌర్జన్య కాండకు తెగబడ్డారు. అక్కడితో ఆగకుండా కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఎవరైతే శ్రేణులు కూడా పూర్తిగా దాడులు చేయటమే కాకుండా అక్రమ కేసులు కూడా పెడుతున్నారు. పూర్తిసార్లు చూసుకుంటే గత 2 రోజులుగా కూడా చూసుకుంటే ఈ నెల 22వ తారీఖున కూడా ఈ అక్రమ కేసులకు సంబంధించి కానీ దాడులకు సంబంధించి ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కూడా క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతల ప్రతినిధి బృందం ఎవరైతే ఉన్నారో పేరినేని కానీ సాకే శైలేంద్ర కానీ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా బృందం కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి కొండలరావుపాలెం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అబ్బయ్య చౌదరిని కూడా పరామర్శించి ఆ వ్యవసాయ క్షేత్రాలను కూడా పరిశీలించారు. అదే రీతిలో కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం కాకుండా జరిగినటువంటి అన్యాయంపై కూడా అక్కడ ఉన్నటువంటి దౌర్జన్య కాండపై కూడా జిల్లా ఎస్పీ కూడా వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో పాటు మీడియా కూడా జరిగినటువంటి ఘటనలు కూడా ఇప్పటివరకు కూడా దెందులూరు నియోజకవర్గంలో ఎటువంటి దాడులు జరిగాయి, కార్యకర్తలని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు అబ్బయ్య చౌదరి ఆర్థిక మూలాలను కూడా పూర్తిగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూశారనేది కూడా పూర్తిగా ఒక స్క్రీన్ మీద కూడా వేసి ప్రజెంట్ చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తీసుకుని వచ్చి ఎస్పీ కూడా పేరిని నాని కానీ సాకేష్ శైలజ్ కానీ వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. అయినా కానీ దీన్ని జీర్ణించుకోలేనటువంటి టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో పూర్తిగా టార్గెట్ చేశారని చెప్పొచ్చు. పేరిని నానిని మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా ఏదో 2 వర్గాలకు సంబంధించినటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే ఉన్నాయి, పోలీసులకు సంబంధించినటువంటి అమానకర రీతిలో మాట్లాడారు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో టార్గెట్గా కూడా అక్కడ ఉన్నటువంటి జగన్దాన్ని గారు కూడా జరిగిందని ప్రచారం చేసే లెక్క పెట్టారని చెప్పి కూడా ఏలూరుకు సంబంధించినటువంటి ఎవరైతే కొల్లేరు నేత ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించినటువంటి నేతల రవి అయినటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఏలూరులో ఉన్నటువంటి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా పోలీసు కంప్లైంట్ చేసినట్టు పరిచుకోవడం చూసి కనుక దీనిపై కూడా ఏదైతే 351 క్లాస్ 3 కానీ 351 క్లాస్ 2కి సంబంధించినటువంటి ఏదైతే సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసులు అయితే నమోదు చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక టీడీపీ నేతలు కూడా తాము చేసినటువంటి పేరిని నాని వ్యాఖ్యలు భయాందోళనకు గురయ్యాము, రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటే పోలీసులు అడ్డుకోపోయారన్న రీతిలో కూడా పూర్తిగా కంప్లైంట్లు కూడా పేర్కొన్నారు. చూస్తే కనుక పేరిని నానిపై చర్యలు తీసుకోవాలంటే కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కంప్లైంట్లో పేర్కొన్నారు. అయితే ఈ పరంపర చూసుకునే కనుక ఎవరైతే దళిత నేతకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి చాటపరుకు సంబంధించిన సర్పంచ్ పై కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతన్ని పలు స్టేషన్లు తిప్పితే కోర్టు మొట్టికాయలేసింది. అయినా కానీ తీరు మార్చుకోవట్లేదు పోలీసులు. చూస్తే కనుక టీడీపీ నేతలు ఇస్తున్నటువంటి కంప్లైంట్లు కూడా యథేచ్ఛగా అక్రమ కేసులు కడుతూనే ఉన్నారు. చూస్తే కనుక చాటపరు రఘుకు సంబంధించి చూసుకునే కనుక అతని కుటుంబంతో పాటు ఎవరైతే మారతమ్మ కానీ జ్యోతి కానీ మరేపు వాళ్ళు ఉన్నారో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే స్టేషన్కి వెళ్ళారో ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతాకు వెళ్ళినటువంటి ఎవరైతే మాజీ ఎంసీ చైర్మన్ కానీ లేకపోతే ఉన్నారు వీళ్ళందరిపై కూడా ఇప్పటికే కేసులు కట్టారు. మరోవైపు ఇప్పుడు పేరుని నాని టార్గెట్ చేస్తూ కూడా వరుసగా ఇది 2వ కేసు అని చెప్పొచ్చు. ఈ అక్రమ కేసుల పరంపర కూడా కొనసాగడం పట్ల ఎవరైతే దాడి చేసిన వారే కేసులు పెట్టడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి దెందులూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా విస్మయం ఎక్కడ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మహేశ్వరి, పవర్ టు స్టూడియో.